సినీ పరిశ్రమలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీగా ఫేమస్ అయిన సినీ నటుడు పృథ్వీరాజ్కి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్లు తెలుస్తుంది. తన భార్యకి చెల్లించాల్సిన మనోవర్తి బకాయిలు చెల్లించాలని గతంలో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే కోర్టు ఆదేశాలను పాటించకపోవడంతో పాటు కోర్టుకు హాజరు కాకపోవడంతో తాజాగా నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్లుగా చెప్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడానికి చెందిన బలిరెడ్డి పృథ్వీరాజ్కి 84లో వివాహం అయ్యింది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే పృథ్వీకి ఆయన భార్యకు వివాదాలు ఏర్పడిన నేపథ్యంలో వారు విడిగానే ఉంటున్నారు. శ్రీలక్ష్మి తన పిల్లలతో కలిసి పుట్టింట్లోనే ఉంటూ 2017లో కోర్టును ఆశ్రయించింది. భర్త నుంచి తనకు నెలకి 8 లక్షల భరణం ఇప్పించాలని కోరింది. పృథ్వీరాజ్ సినిమాల్లో ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఖర్చులన్నీ తన కుటుంబమే భరించిందని, అయితే సినిమాల్లోకి వెళ్ళాక తనను వేధిస్తూ ఉండేవాడని, 2016లో తనను బయటికి పంపించడంతో పుట్టింటికి వచ్చి ఉంటున్నానని ఆమె అప్పట్లో ఫిర్యాదు చేశారు. అప్పట్లోనే తన భర్త సినిమాలు, టీవీ సీరియల్స్ చేస్తూ నెలకు 30 లక్షలు సంపాదిస్తున్నారు కాబట్టి భరణం ఇప్పించాలని 2017లో కేసు దాఖలు చేశారు. దీనికి సంబంధించిన తీర్పు 2022లో వెలువడింది. అప్పటి వరకు ఆమెకు ఖర్చయిన కోర్టు ఖర్చులతో పాటు ప్రతి నెల 8 లక్షలు 10వ తేదీ లోపు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అయితే కోర్టు ఆదేశాలు పాటించకపోవడంతోనే పృథ్వీరాజ్ మీద నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్టు చెబుతున్నారు.